పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో పల్లవి ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. నిన్న ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది. వాళ్ళ రాత్రి 9:30 వరకు ఉంటాయి. జనవరి 3, 4 తేదీల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. మొత్తం 10 టీమ్స్ ఇందుకోసం రిజిస్ట్రేషన్ కూడా ఫీ పెట్టారు. రిజిస్ట్రేషన్ ఫీ మొత్తం 10 టీమ్స్ అప్లై చేసుకున్నాయి. 10 టీమ్స్ మొత్తం 20 మ్యాచ్లు ఆడాయి. లీగ్ మ్యాచ్లు 20 మ్యాచ్లు లీగ్ మ్యాచ్లు ఆడి 2 టీమ్స్ మొత్తం 4 టీమ్స్ సెమీఫైనల్ చేరుకున్నాయి. ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్ కూడా కంప్లీట్ అయ్యి ఫైనల్ మ్యాచ్ మరి కాసేపట్లో జరగబోతుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఐపీఎల్ కామెంటేటర్ సీనియర్ జర్నలిస్ట్ మహావాడి వచ్చారు. ఫైనల్ మ్యాచ్ కామెంటేటర్ కోసం ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి, నా పేరు సుధీర్ మహాబాది. యాక్చువల్లీ ఐ హావ్ బీన్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటర్ ఫర్ ఇయర్స్. ఫస్ట్ ప్రింట్ మీడియాలో పనిచేశాను నేను చాలా సంవత్సరాలు, అండ్ ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పనిచేశాను. ఐ వాజ్ రియలీ లక్కీ యాక్చువల్లీ టు వర్క్ విత్ సమ్ వండర్ఫుల్ ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా ఈఎస్పిఎన్లో పనిచేయడం 2004 నుంచి 10 వరకు. అండ్ ఆ పర్టికులర్ పీరియడ్లో యాక్చువల్లీ రియల్గా చెప్పాలంటే ఎవ్రీబడి నోస్ దట్ మహేందర్ సింగ్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్కి రాకముందు నేను ఫస్ట్ జర్నలిస్ట్ని యాక్చువల్లీ ఇంటర్వ్యూ చేయడానికి ఉప్పల్ స్టేడియంలో. అండ్ నా జర్నలిస్టిక్ కెరియర్లో ఆఫ్కోర్స్ చాలామందిని కలిసే అవకాశం, చాలామందిని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. అండ్ ఇక్కడ ఈరోజు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ నన్ను ఇన్వైట్ చేయడం యాజ్ ఎ గెస్ట్గా ఐఎమ్ డిలైటెడ్ యాక్చువల్లీ. అండ్ చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ యాక్చువల్లీ గ్లాడ్ ఆల్సో, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అద్భుతంగా కొనసాగుతుంది టోర్నమెంట్. నిన్న స్టార్ట్ అయింది అండ్ మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు 10 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఎక్సైటింగ్ అంటే అట్రాక్టివ్ ప్రైజ్ మనీ కూడా ఉంది. 15,000 ఫర్ విన్నర్స్ అండ్ తర్వాత 5,000 రన్నర్స్ అప్ కంటే చాలా మంచి ప్రైజెస్ కూడా ఇస్తున్నారు. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ మన అందరికీ తెలుసు, చాలా పాపులర్ స్కూల్ యాక్చువల్లీ. అండ్ చాలా మంచి ఏరియాలో కూడా ఉంది. బాచుపల్లిలో కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ వాళ్ళు ఇస్తున్నారు. సో అటువంటి స్కూల్ నన్ను ఇన్వైట్ చేయడం, నాకు ఇక్కడికి రావడం అనేది చాలా ఒక మంచి ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ముఖ్యంగా ఏంటంటే దేనికైనా కానీ ఒక ఐడియల్ అట్మాస్ఫియర్, ఆదర్శమైనటువంటి వాతావరణం కావాలంటుంటాం కదా, అంటే అటువంటి వాతావరణం కూడా ఉంది. ఈరోజు ఎక్కువ చలిగా లేదు, కండిషన్స్ ఐడియల్గా ఉన్నాయి, కంజీనియల్ అట్మాస్ఫియర్ ఉంది. ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ యాక్చువల్లీ. రసవత్రంగా కొనసాగుతున్నాయి మ్యాచింగ్. అండ్ అక్కడ కమెంటరీ కూడా చక్కగా చెప్తున్నాడు అక్కడ. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ యాక్చువల్లీ. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ టు బీ హియర్. ఇప్పుడు సిటీలో అంటే ఇప్పుడు స్కూల్స్ కానీ ఇప్పుడు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అట్లా ఈ సీజన్ 1 చేస్తుంది, చాలా టోర్నమెంట్ చేసింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను బయటకు తీసుకురావాలంటే ఎలాంటివి ఉండదు? చూడండి, గ్రామీణ ప్రాంతం నుంచే ఎక్కువగా అసలు యాక్చువల్గా వస్తుంటారు. ఇప్పుడు చూడండి, అంటే క్రికెట్లో ఉన్నటువంటి ఒక నోషన్ ఏముండే అంటే ఓన్లీ బిగ్ సిటీస్ నుంచే వచ్చారు ప్లేయర్స్ అన్న వాళ్ళు చాలామంది చెప్పుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ టాక్ అబౌట్ ద ఓల్డెస్ట్ క్రికెటర్స్ విషయం మాట్లాడినట్లయితే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉండేది, బాంబే నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉండేది, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉండేది. బట్ అలా అది మారిపోయింది అసలు యాక్చువల్గా. ఇప్పుడు ఎప్పటి నుంచి అయితే ఐపీఎల్ లాంటి ఒక టోర్నమెంట్ పాపులర్ అవుతూ వచ్చిందో, దాదాపుగా 2008 నుంచి మనం చూస్తున్నాం కదా, మీకు చిన్న చిన్న ప్లేసెస్ నుంచి కూడా అద్భుతమైనటువంటి ప్లేయర్స్ వస్తున్నారు అసలు యాక్చువల్గా. ఇప్పుడు మహేందర్ సింగ్ ధోని ఎక్కడ వాడు చెప్పండి అసలు యాక్చువల్గా. బీహార్, రాంచీ అనే జార్ఖండ్ అనే ప్లేసెస్ ఓన్లీ హాకీ ప్లేయర్స్ని మాత్రమే ప్రొడ్యూస్ చేసేది. బట్ అక్కడ నుంచి ఒక ఛాంపియన్ వచ్చాడు, అక్కడ నుంచి ఇప్పుడు చాలామంది వచ్చారు అసలు యాక్చువల్గా. అలాగే ఇప్పుడు శుభ్మన్ గిల్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఒక చిన్న ప్రదర్శన నుంచి వచ్చాడు. అలాగే మీరు స్మృతి మందనాన్ని తీసుకోండి. స్మృతి మందన ఈజ్ ఫ్రమ్ యాక్చువల్లీ సాంగ్లీ అని ఒక డిస్ట్రిక్ట్. సాంగ్లీ ఏదైనా పాపులర్ అయింది అంటే అసలు యాక్చువల్గా అక్కడ చెస్ ప్లేయర్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. మహారాష్ట్ర ప్రొడ్యూస్ చేసినటువంటి చాలామంది చెస్ ప్లేయర్స్ సాంగ్లీ నుంచి వచ్చేది. బట్ అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు ఒక పాపులర్ ప్లేయర్గా తయారైంది. తర్వాత అట్లా కాకుండా ఒక రోల్ మోడల్ అయిపోయింది అసలు యాక్చువల్గా. సో రూరల్ నుంచి కూడా ఇప్పుడు ప్లేయర్స్ వస్తున్నారు, అంటే అలా స్ప్రెడ్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఇటువంటి స్కూల్ ఆర్గనైజేషన్ యాజమాన్యాలు ముందుకు రావడం, టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సంవత్సరం వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది మరింత నెక్స్ట్ ఇయర్ వరకు స్ప్రెడ్ అయిపోయినట్లయితే పీపుల్ విల్ గెట్ అట్రాక్టెడ్ యాక్చువల్లీ టు టేక్ పార్ట్ ఇన్ ద టోర్నమెంట్. ఎందుకంటే అటు ప్రైజ్ మనీతో పాటు వాళ్ళకు ఒక అవకాశం అనేది కూడా లభిస్తుంది. సో టాలెంట్ కూడా ఉంటుంది, వాళ్ళ టాలెంట్ కూడా నిరూపించుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. కనుక ఐ థింక్ దే ఆర్ ఆల్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ అండి. అంటే ఈవెన్ ఐ వాజ్ ఇన్ కరీంనగర్ రీసెంట్లీ. అంటే ఇవాళ మార్నింగ్ వరకు ఒక టోర్నమెంట్ నేను కమెంటరీ కూడా చెప్పి వచ్చాను అక్కడ. ఆ ఫిల్మ్ అసోసియేషన్ కండక్ట్ చేసిన ఒక టోర్నమెంట్లో కూడా వాళ్ళు రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో తెలంగాణ, వేములవాడ నుంచి, సిరిసిల్ల నుండి, తర్వాత ఆదిలాబాద్ నుంచి వచ్చి అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో రూరల్ స్పోర్ట్కు నేను అనుకుంటాను బౌండరీస్ అనేవి ఉండవండి, ఎక్కడి నుంచైనా ఉండవచ్చు అసలు యాక్చువల్గా. ఇప్పుడు మీరు చూడండి, దీపికా కుమారి ఆర్చర్ ఎక్కడ ఆమె అసలు యాక్చువల్గా ఒక చిన్న ప్లేస్ నుంచి వచ్చింది. అండ్ ఆ తర్వాత ఒక అంబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. అండ్ ఈరోజు ఒక ఆర్చర్గా ఒక రోల్ మోడల్గా నిలిచింది. సో నేనేమనుకుంటానంటే ఇటువంటి స్కూల్స్ ఎంకరేజ్ చేయాలి కూడా. ఎందుకంటే స్కూల్స్లో మీకు ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి చిల్డ్రన్కు. అండ్ చిల్డ్రన్ దే గెట్ మోటివేటెడ్ యాక్చువల్లీ, దే గెట్ ఇన్స్పైర్డ్. అండ్ టీచర్స్ కూడా నేను అనుకుంటాను కొంచెం ఎంకరేజ్ ఎక్కువగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు స్పోర్ట్స్ని మోటివేట్ చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. పేరెంట్స్లో కూడా అవేర్నెస్ వచ్చింది. గతంలో అంటే ఎలా ఉండేదంటే స్పోర్ట్స్లో కొంచెం పంపడానికి కొంచెం వెనక ముందు అయ్యేవాళ్ళు. ముఖ్యంగా
గర్ల్స్ను విమెన్ అయితే చాలా చాలా హెజిటేట్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు అందరూ ఏం అర్థం చేసుకుంటున్నారంటే స్పోర్ట్స్లో ఒక కెరియర్ అనేది దే కెన్ పర్సూ అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ పేరెంట్స్కి వచ్చింది, టీచర్స్కి వచ్చింది. సో అందుకనే టీచర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, అండ్ దే ఆర్ గెటింగ్ మోటివేటెడ్ ఎవ్రీవేర్ అండి. ఐపీఎల్ కామెంటేటర్గా చేశారు కదా, ఇప్పుడు ఉమెన్ ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. ఉమెన్ ఐపీఎల్ ఎలా అనిపిస్తుంది, అంటే దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉండొచ్చు? వెల్, ఈ సంవత్సరం కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ రాకపోవడం అనేది నేను అనుకుంటాను అంత అట్రాక్షన్ ఉంటుంది. బట్ ఉమెన్ ఐపీఎల్ మీకు మెన్ ఐపీఎల్ లాగానే కొనసాగుతుంది. ఎందుకంటే మీరు చూడండి 2016-17 నుంచి టోటల్గా రూపం మారిపోయింది. అంటే బీసీసీ ఎప్పటి నుంచి అయితే ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తుందో మెన్స్తో పాటు ఈక్వల్గా, ఐ థింక్ చాలా ఎంకరేజ్మెంట్ లభిస్తుంది. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు విరాట్ కోహ్లీ లాగా, రోహిత్ శర్మ లాగా, శుభ్మన్ గిల్ లాగా మీకు స్మృతి మందానా అందరికీ పరిచయమే, జమీమా అందరికీ పరిచయమే, హర్మన్ ప్రీత్ కౌర్ తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకుంది. 2016లో మిథాలీతో కలిసి ఒక ఇన్నింగ్స్ ఆడడం, అండ్ ఆ ఇన్నింగ్స్ ఎవరు మర్చిపోతారు చెప్పండి? కపిల్ దేవ్ 175 మనం ఎప్పుడైతే జీవితాంతం చెప్పుకుంటూ ఉంటామో అగెనెస్ట్ జింబాబ్వే, స్మృతి హర్మన్ ప్రీత్ కౌర్ ఆడినటువంటి ఇన్నింగ్స్ అగెనెస్ట్ ఆస్ట్రేలియా సెమీఫైనల్లో ప్రతిసారి చెప్పుకుంటాడు. మొన్న జమీమా సాధించినటువంటి సెంచరీ అగెనెస్ట్ ఆస్ట్రేలియా, దట్ విల్ బి స్పోకన్ ఫర్ ఇయర్స్ యాక్చువల్లీ అది. సో వాళ్ళు కూడా అలా ఆడుతున్నారు, పర్ఫామ్ చేస్తారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అంటే ఏదైనా స్పోర్ట్ మీకు రికగ్నిషన్ పొందాలి అంటే పర్ఫార్మెన్స్ ద్వారానే పొందుతారండి. ఆ పర్ఫార్మెన్స్ క్రికెటర్స్ ఇస్తున్నారు. అందుకనే క్రికెట్ అనేది ఇప్పుడు రిలీజియన్గా మనం ఇండియాలో చెప్పుకుంటున్నాం. బట్ దాంతోపాటు మీకు ఇప్పుడు బ్యాడ్మింటన్ ఎలా పాపులర్ అయింది? బ్యాడ్మింటన్ పాపులర్ కావడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద ప్లేయర్స్ యాక్చువల్లీ. ఇది సింధు మెడల్ సాధించడం, సైనా మెడల్ సాధించడం, కశ్యప్ మెడల్ సాధించడం, శ్రీకాంత్ మెడల్ సాధించడం, ప్రణయ్ లాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అద్భుతంగా ఆడుతున్నారు కనుక నా స్పోర్ట్ పెరుగుతుంది. సో అందుకనే నేనేమంటానంటే ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళు ఏమంటారంటే క్రికెట్ విషయం కొంతమంది జెలస్గా ఉంటారు. అరే క్రికెట్కి ఎంకరేజ్మెంట్, బట్ క్రికెటర్స్ పర్ఫార్మెన్స్ అలా ఇస్తున్నారు. ఇప్పుడు బ్యాడ్మింటన్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ విషయం మాట్లాడుకోవటం లేదా? సానియా మిర్జా మెడల్స్ గెలిచినప్పుడు సానియా మిర్జా విషయం మాట్లాడుకోలేదా? టేబుల్ టెన్నిస్ వాళ్ళ విషయం మాట్లాడుకోవటం లేదా? ఇప్పుడు ఒలింపిక్స్లో ఆడుతున్నారని చెప్పి ఏ స్పోర్ట్లోనైనా ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో ఆ పర్ఫార్మెన్స్ తోటే ఆ స్పోర్ట్కు ఆ రికగ్నిషన్ అనేది వస్తుంది. అండ్ విమెన్స్ క్రికెట్ పాపులర్ కావడానికి కూడా నేను అనుకుంటాను వాళ్ళ కృషితో పాటు వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళు ఎంత చక్కగా ఆడుతున్నారంటే మీరు చూడండి, వాళ్ళ స్మృతి మందానా బ్యాటింగ్ చేస్తుంటే ఒక సౌరవ్ గంగూలియా, ఒక డేవిడ్ గౌరా అన్నటువంటి ఒక క్లాస్ కనబడుతుంది అసలు యాక్చువల్గా. హర్మన్ ప్రీత్ కౌర్లో ఆ వెంజెన్స్ అనేది కనబడుతుంది, ఆ క్వాలిటీస్ ఉన్నాయి. సో వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు కనుకనే ఆ విమెన్స్ క్రికెట్ కూడా పాపులర్ అవుతుంది. మీరు అన్నట్టు క్రికెట్ మీద నిజంగానే జెలస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెస్లో అర్జున్ మొన్న మెడల్ వచ్చింది, మోదీ కూడా విషయం చెప్పారు. ఆ బ్యాడ్మింటన్ ఇవన్నీ ఉన్నాయి, అయినా కానీ క్రికెట్కి ఉన్నంత క్రేజ్ వీటికి ఎందుకు ఇండియాలో ఉండట్లేదు? నేనేమంటానంటే ఇప్పుడు చూడండి, ఏదైనా ఇప్పుడు ఒక స్కూల్ మంచి స్కూల్గా తయారు కావాలంటే యాజమాన్యం అద్భుతంగా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. అట్లాగే ఇప్పుడు బీసీసీఐ అడ్మినిస్ట్రేషన్ చాలా పవర్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ కనుక క్రికెట్ అనేది ముందు బీసీసీఐ దెర్ వాజ్ ఎ టైమ్ యాక్చువల్లీ బీసీసీఐ స్ట్రగల్ అయినటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయి. గతంలో 70s 80s మీరు చూడండి 83 వరల్డ్ కప్ గెలిచినటువంటి ప్లేయర్స్కి ఎన్ని రూపాయలు వచ్చాయండి? 200, 300, 1000 రూపాయలు కూడా సంపాదించలేదు. బట్ ఇప్పుడు డబ్బులు కోట్లు సంపాదిస్తున్నారు. సో ఏదైతే అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా ఉంటుందో ఆ స్పోర్ట్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బీసీసీఐ కూడా కష్టపడి ఈ లెవెల్లోకి వచ్చారు వాళ్ళు. ఇవాళ ఐసీసీని కూడా రూల్ చేస్తున్నారు అంటే బీసీసీఐ పడ్డటువంటి కష్టాలు మామూలు కాదు. అండ్ ఇప్పుడు చూడండి, ప్లేయర్స్ సెక్యూర్గా ఉన్నారు, ప్లేయర్స్కు పెన్షన్ వస్తుంది, క్రికెట్ ఆడడంలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి అందరు రియలైజ్ అవుతున్నారు. సో అందుకని క్రికెట్ అనేది ఒక సెక్యూర్ స్పోర్ట్స్గా మారిపోయింది. సో అందుకనే దట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ యాక్చువల్లీ గ్రోయింగ్. సో అట్లాగే ఇప్పుడు బ్యాడ్మింటన్ మళ్ళీ కంబ్యాక్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు 2 అసోసియేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ప్లేయర్స్ కొంచెం హెజిటేట్ అవుతుంటారు దేంట్లో వెళ్ళాలని చెప్పి. ఇప్పుడు కబడ్డీ కొంచెం వెనుకబడడానికి కారణం ఏంది అంటే, అది కబడ్డీ ఎందుకు మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చింది అంటే ఐపీఎల్ లాంటి ఒక టోర్నమెంట్ స్టార్ట్ కావడం. ప్రో కబడ్డీ కంటే ముందు కూడా 2012లో రియల్గా చెప్పాలంటే విజయవాడలో ఒక అద్భుతమైనటువంటి టోర్నమెంట్ జరిగింది. ఆ తర్వాత దానికి ఇన్స్పిరేషన్ పొందుతూ ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేశారు అసలు యాక్చువల్గా. విజయవాడలో ఒక 15-20 రోజుల వరకు ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ కమెంటరీ టీమ్ ఆల్సో. ఆ తర్వాతనే వీళ్ళందరూ ఇప్పుడు లైమ్లైట్లోకి రావడం చూసాం. సో అట్లాగే ఇప్పుడు బ్యాడ్మింటన్ లీగ్స్ జరుగుతున్నాయి, టేబుల్ టెన్నిస్ లీగ్ జరుగుతున్నాయి. సో అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా ఉన్నాయి. హాకీ వెనుకబడడానికి కారణం ఏంటంటే హాకీలో 2-3 అసోసియేషన్స్ ఉన్నారు, కబడ్డీలో 2-3 అసలు ప్లేయర్స్ కన్ఫ్యూజ్ అవుతారు ఏ అసోసియేషన్లోకి వెళ్ళాలి, దేంట్లో ఆడాలి. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెంటనే బీసీసీఐ గుర్తించిందా లేదా? ఐసీఎల్ స్టార్ట్ అయిన తర్వాత ఐపీఎల్ కంటే ముందు బీసీసీఐ గుర్తించి ఇమీడియట్గా ఐపీఎల్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఐపీఎల్ ఒకటే కొనసాగుతుంది, అది లేదు ఇప్పుడు అసలు. సో అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే డెఫినెట్లీ స్పోర్ట్ అనేది డెవలప్ అవుతుంది. మెన్స్ ఐపీఎల్ విషయానికి వస్తే ఈసారి ఆక్షన్లో ఎక్కువ ఫారిన్ ప్లేయర్లను ఎక్కువ రేటు పెట్టి కొన్నారు, చెన్నై కానీ కేకేఆర్ కానీ. మన ప్లేయర్లు ఇండియన్ ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో అంతకుముందు సీజన్లో బాగా ఆడిన వాళ్ళు కూడా ఈసారి
అసలు సేల్ కూడా రాలేదు ఎందుకు? వెల్ ఎప్పుడు కూడా అంటే ఐపీఎల్ లాంటి టోర్నమెంట్కు కలర్స్ యాడ్ చేసింది ఫారినర్స్, మనం దాన్ని మర్చిపోకూడదు. వెస్ట్ ఇండియన్స్ కానివ్వండి, సౌత్ ఆఫ్రికన్స్ కానివ్వండి, ఆస్ట్రేలియన్స్, వీళ్ళందరూ కూడా ఈవెన్ పాకిస్తానీ స్టార్టింగ్లో ఆడినప్పుడు ఆఫ్రిది లాంటి ప్లేయర్స్ కూడా ఆడారు. చాలామంది తక్కువ మందికి తెలుసు. ఆఫ్రిది ప్లేడ్, షోయబ్ అఖ్తర్ ప్లేడ్. యాక్చువల్లీ వాళ్ళు ఆడినప్పుడు కూడా అంటే ఫారినర్స్ డెఫినెట్లీ దే హ్యావ్ ఆడెడ్ కలర్స్ టు ది ఐపీఎల్, డౌటే లేదు. సో దాంతోపాటు ఒక వండర్ఫుల్ అట్మాస్ఫియర్ అనేది మాత్రం ఇక్కడ క్రియేట్ కాబట్టి డౌటే లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇండియన్స్ తోటి కలిసి ఈక్వల్గా ఉన్నప్పుడే ఐపీఎల్ టీమ్స్ గెలుస్తున్నాయి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ బెంగళూరు గెలవడానికి కారణం ఏంటంటే ఈవెన్ ఫారిన్ ప్లేయర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. ముంబై గెలిచినప్పుడల్లా కూడా మీరు చూడండి, పొలాడ్ అద్భుతంగా ఆడడం చూసాం, మనం ఫారినర్స్ ఆడడం చూసాం. సో ఐ థింక్ ఫారిన్ ప్లేయర్స్కు అంత డబ్బు వస్తుంది, ఇస్తున్నారంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అండి. ఇప్పుడు స్టార్క్ మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈవెన్ టుడే మీరు చూడండి, 35-36 సంవత్సరాలకు కూడా 140+ కంటిన్యూస్గా బౌలింగ్ చేయగలుగుతున్నాడు అసలు యాక్చువల్గా. ఇప్పుడు యాషెస్ వాళ్ళు ఆల్రెడీ గెలిచారు, లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయినా కానీ. సో అటువంటి ఒక్క ప్లేయరు ఒక ఓవర్లో మ్యాచ్ రూపాన్ని మార్చేస్తారు. అతను ఫైనల్ వరకు మేబీ లాస్ట్ టైం కలకత్తా కాడినప్పుడు ఏం పర్ఫార్మెన్స్ కనబడుతుంది, ఫైనల్ అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? దేర్ ఆల్ బిగ్ మ్యాచ్ ప్లేయర్స్ అండి. అంటే ఒక మ్యాచ్లో ఒక మంచి స్పెల్ తోటి వాళ్ళు మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేస్తారు కనుక ఐ థింక్ వాళ్ళకి విలువ అనేది ఉంది. సో దట్స్ వై దే ఆర్ పేడ్ మోర్ యాక్చువల్లీ. దాన్ని అంటే ఇండియన్ ప్లేయర్స్కి లేదా, రిషబ్ పంత్కు ఎంత డబ్బు పెట్టారు లాస్ట్ ఇయర్? రిషబ్ పంత్ వాజ్ ది హైయెస్ట్ పేడ్ క్రికెటర్. శ్రేయస్ అయ్యర్ కదా, మీకు వెంకటేష్ అయ్యర్ లాంటి క్రికెటర్ కూడా 23 కోట్లు పెట్టారండి, పెట్టలేదా? అంటే ఇండియన్స్ లేదని కాదు, బట్ ఫారినర్స్ డెఫినెట్లీ డిజర్వింగ్ ఉన్న వాళ్ళు డబ్బు వస్తుంది. థ్యాంక్ యూ అండి.